మన జీవితాలను ప్రోక్షించుట లేక మన దోషాలను పరిహరించుట అనేది నిత్య అభ్యాసం. ఎందుకు అనంటే మన జీవితాలలో మానవ మాత్రమైన సంగతి మనం ఎరుగుట మాత్రమే కాదు, కేవలము శరీరం అని ఆయన జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాడు. కాబట్టి అతీతులమని తలంచడానికి ఏమాత్రం వీలు లేదు. మన జీవితాల యొక్క పరిపూర్ణ విశ్లేషణ విమర్శ ఎరిగిన దేవుని ఎదుట ఏది కూడా మనము మిగుల్చుకోలేమో, ఏది కూడా మనము సమర్థించుకోలేము. అయినప్పటికీ కూడా మానవులుగా దేవుని ఎదుట మళ్ళీ మనము మన దోషాలను అంగీకరించవలసిన సందర్భాలలో అంగీకారములకు బదులుగా అహంకారము, మానవ అహంకారము దేవుని వాక్య అంగీకారానికి అడ్డుగా వస్తుంది. దేవుని వాక్యం స్పష్టంగా మనకు మన దోషాలను చూపించినప్పటికీ దేవుని వాక్య అంగీకారములకు బదులుగా మానవ హృదయ అహంకారం మన దోషముల విషయమైన ప్రక్షాళన పొందకుండా తీవ్రమైనటువంటి విఘాతాన్ని కలిగిస్తుంది. అందుకనే ఆ అహంకారమును బ్రద్దలగొట్టే దేవుని ఆత్మ చర్య మన జీవితంలో చేయబడాలి. దేవుని ఆత్మ చర్య తీసుకోవాలి. అప్పుడు కానీ నిజమైనటువంటి పశ్చాత్తాపమునికి ఏ విశ్వాసి రాలేడు. హోషేయ 7వ అధ్యాయం 2వ వచనము మనం చదివాం. అక్కడ స్పష్టమైన లేఖనం ఏముందంటే, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను అవి నా సముఖమనే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసి కొనడని తమలో తాము అనుకుందరు. పెద్ద తప్పు ఏంటంటే తప్పు తెలుసుకోకపోవడమే పెద్ద తప్పు. అత్యంత దోషం ఏంటంటే తన దోషమని కూర్చిన పరిజ్ఞానం లేకపోవడమే అతి పెద్ద దోషం. ఎందుకనంటే వాక్యం చెప్పబడుతుంది, తమ ఎదుట సరిగా కనబడు మార్గము కలదు. మానవ జీవితంలో విశ్వాసులుగా మన ఆత్మీయ జీవితంలో సంతానం యొక్క యుక్తి, వారి కుయుక్తి, వారి మోసం ఏంటంటే ఇది తప్పు అని పరిశుద్ధాత్మదేవుడు ఖండిస్తున్నా మనము దానికి రంగులు పోయడానికి ప్రయత్నం చేస్తాం. కాదు ఇది తప్పు అయి ఉంటుందిలే, ఇది ఆ కారణాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, ఆ వ్యక్తిని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి నేను పలికేనే కానీ వాస్తవంగా ఉద్దేశం పలికింది కాదు, వాస్తవంగా నాకు తలకు కలిగి చేసింది కాదు అని సమర్థించుకుంటాను. అయితే దేవుడు దానికి మన నుంచి ఎలాంటి సంజాయిషలు కోరటం లేదు. దేవుడు ఎలాంటి వివరణలు కోరటం లేదు. దేవుడు ఎలాంటి హేతువులు అడగడం లేదు. అది తప్ప కాదా, ఒప్పుకుందువా లేదా. చాలాసార్లు విశ్వాసంగా మన జీవితంలో సమర్థించుకోవడానికి కారణం ఏంటంటే మనం సరైన వారమన్నా, నీతిమంతులము, పరిశుద్ధులం అనేటువంటి అతిశయం దేవుని క్రియలమే తగ్గించుకోకుండా ఆ అతిశయం, అందుకనే కీర్తనాలు స్వాతిశయ పూర్ణులు రాబడుతుంది. రాత్రికాలం ఆశీర్వాదముల కొరకే ఆశించే మన జీవితాలలో నిజంగా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ప్రతి సూక్ష్మమైన అపరాధమును, దోషాన్ని, అల్పమైన ప్రతి మచ్చను, డాగును
దేవుని ఇంటికి యథార్థంగా హృదయపూర్వకంగా తీసుకొని రాగలుగుతున్నామా? ముందున్న ఆశీర్వాదం కనుక ఒప్పుకోవాలి కాబట్టి ఒప్పుకోవడానికి ఒకవేళ బలోపేతం చేపడుతూ ఉంటే, ఆశీర్వాదము మనల్ని ఒప్పుకోలు కొరకు బలవంతం చేస్తుంటే అది నిజమైన పశ్చాత్తాపం కాదు. ఇప్పుడు నాకు మంచి వాగ్దానం దేవుడు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను ఒప్పుకోవాలి. దేవుడిని ఆశ్రయించాలి కాబట్టి నేను ఇప్పుడు ఒప్పుకోవాలి అన్న అభిలాష సరైనది కాదు. విపక్షంగా దేవుడిని గాయపరిచిందని అన్న అభిప్రాయంతో అంగీకారంతో ఒప్పుకుంటేనే అది నిజమైన పశ్చాత్తాపం అవుతుంది. ఆశీర్వాదం కొరకైన ఆశతో ఒప్పుకోవడం కాదు. జీవము గల దేవుని గాయపరిచానన్న దుఃఖంతో ఒప్పుకుంటేనే నిజమైన పశ్చాత్తాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రాత్రి కాలం మన మనస్సాక్షి, మన హృదయం మనకు ఎత్తి చెప్తున్న ప్రతి దోషం, ప్రతి అతిక్రమ అపరాధం దేవుని క్షమాపణడానికి ఇష్టపడతామా? నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటంటే ఈ రాత్రికి రాత్రి సరిపెట్టుకోవడం కాదు, ఇప్పటిప్పుడు ఒప్పేసుకుంటానులే అని మనం దాటేసుకోవడం కాదు, మళ్ళా నేను దానిని చేయకుండా ఉంటాను అన్న తీర్మానం. మళ్ళా నేను దాన్ని రిపీట్ చేయను, మళ్ళా దానిని నేను అవలంబించను, అనుకరించను, అభ్యసించను, మళ్ళా దానిని నేను అలవాటుగా మళ్ళా దాన్ని చూసి వెళ్ళను. నిజమైన తీర్మానంతో కూడిదై ఉండాలి. అందుకని వాక్యం రాబడుతుంది. ఆయా సందర్భాలు అపోస్తలుడైన పౌలు దైవజనులారా ఏవైతే వాటిని విసర్జించి మీరైతే ఆ శరీర కార్యములను విసర్జించి అనే పదం వాడతారు. ఏంటంటే విసర్జించి అంటే మళ్ళా తిరిగి కనీసం చూడనంతటి అసహ్య హేయమైనటువంటి సంగతిగా ఎంచి ఒప్పుకుంటేనే. కావున దేవుడి గారి రాత్రికాల సమయంలో ప్రభువా నీ మా పాపములు పరిహరింపుము అని హోషేయ 14వ అధ్యాయంలో లేఖనం చెప్తున్నట్లుగా 2వ మా పాపములన్నిటిని పరిహరింపుము అని అడిగినట్లుగా కీర్తనకారుడు కీర్తనలో రాబడినట్లుగా 35:18లో నేను విచారపడుతున్నాను. I regret and I repent. I regret and I repent. నేను నిజంగా దాని విషయంలో చింతించు, విచారపడుతూ దాన్ని ఒప్పుకొచ్చున్నాను ప్రభు. క్షమాపణ దొరకడం గొప్ప సంగతే, కానీ దాన్ని వెతకడం చాలా తీవ్రమైనది. క్షమాపణ దొరుకుతుంది, ఇట్ ఇస్ అవైలబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. క్షమాపణ అందుబాటులో ఉంది, కానీ సులువైనది మాత్రము కాదు. క్షమాపణ అని సులువుగా ఎంచడానికి మాత్రం ఎట్టి పరిస్థితులు వీలు లేదు. నిజమైన కన్నీరు, నిజమైనటువంటి పశ్చాత్తాపం, దేవా నేను విశ్వాసిని, నీతిగా తీర్చబడిన దానను, పరిశుద్ధుడను, వాక్యం ఎరిగిన వాడను, ఆత్మ కలిగిన దానను, సహవాసములో ఉండిన దానను, మనస్సాక్షి కలిగిన వాడను, ఇవన్నీ నాకు ఉండి కూడా కృపను పొందిన అనుభవం ఉంది, వాగ్దానం నెరవేర్చడం అనుభవం ఉంది, ఇవన్నీ కలిగి కూడా మళ్ళా నేను ఆయాసపరిచిన సంగతి, నేను దుఃఖించిన సంగతి నువ్వు తీవ్రంగా ఎంచుతున్నావు. నేను ఎంచినంత సునాయాసంగా ఎంచడం నా దోషాన్ని. మనం మన యొక్క అపరాధం దోషాలను తేలిగ్గా తీసుకున్నంతగా దేవుడు తీసుకోవట్లేదు. దాన్ని వాస్తవమైనటువంటి బరువెంతో, ఆ దోషం యొక్క
విపరీత 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 స్థాయితో విపరీతత అంటే దాని ఏమనాలి, సీరియస్నెస్, దాని గంభీరత ఎంతో, ఆ దోషం యొక్క తీవ్రత గంభీరత ఎంతో దేవునికి ఎరుక. పెక్కు మాటలతో మేము అది తీసుకుని వస్తున్నాను దేవుడి రాత్రి కాలం. ఈ 2024 సంవత్సరంలో అనేక సందర్భాలలో పరిస్థితులను పంపేది దేవుడు నీ యొక్క ఆత్మీయతను పరీక్షించడానికి. వ్యక్తులను అనుమతించాడు దేవుడు. నీ అనుకం ఎంతో, నీ ధీరత్వం ఎంతో, నీ సహనం ఎంతో, నీ దీర్ఘశాంతం ఎంతో, నీ ప్రేమ ఎంతో, నీ క్షమాపణం ఎంతో, నీ హృదయం యొక్క భక్తి సామర్థ్యం ఎంతో పరీక్షించడానికే దేవుడు ఉద్దేశపూర్వకంగా పరిపూర్ణ జ్ఞానం అనిపించాడు. వ్యక్తులను అనిపించాడా, సందర్భాలను అనిపించాడా, సంభాషణ అనిపించాడా, పరిస్థితులను అనిపించాడా, చిన్నలను అనిపించాడా, పెద్దలను అనిపించాడా, కుటుంబంలో అనిపించాడా, సమాజంలో అనిపించాడా, దేవుడే నీ భక్తి ఎంతో, ఇంత కాలపు నీ భక్తి యొక్క గొప్పతనంతో చూచేందుకు ఆయన అనుమతించగా ఓడిపోతుంది, నిరూపించుకోలేకపోతుంది, మెప్పించలేకపోతుంది, దేవుడిని సంతృప్తిపరచలేకపోతుంది దేవుణ్ణి. ఈ రాత్రి కాలం ప్రభువా నువ్వు ఎదురు చూచావు, పరిస్థితులు అనుమతించి గట్ట మీద కూర్చొని నా వైపు దీక్షణంగా చూస్తూ ఎదురు చూచావు. ఒడ్డున కూర్చొని ఏమవునో అని విప్పారుల కళతో చూశావు. శుభులన్నీ నా వైపు ఉంచి నేను కనిపెట్టావు. నా ఆలోచనలలో, నా తీర్మానాలలో, నా అడుగులలో, నా పదాలలో, నా పలుకులలో, నా సహవాసాలలో నేను తప్పిపోయిన ప్రభువా. నా ఆత్మీయతతో, నా దైవత్వంతో, నా పరిపక్వతతో, నా పెద్దరికముతో, నా హుందాదనముతో, నా విశ్వాస్యతతో, నా నమ్మకత్వంతో, నా దాతృత్వంతో నిన్ను సంతృప్తిపరచవలసిన, మెప్పించవలసిన గడియలో మరలా నొప్పించాను, మరలా నొప్పించాను, మరలాని కార్యాలైపోయినా, మరలాని హృదయాన్ని నేను కదిలించాను. నీ ఆశలన్నీ అయాసలుగా చేశాను. కేవలం బొమ్మైపోయినాయి. ఇంతకాలపు నా ప్రయత్నం, ఇంతకాలపు నా కృపలు, ఇంతకాలపు నా యొక్క పరిచయం, నా బోధనలు ఇవన్నీ ఏమైపోయినాయి. పరీక్షించిన వేళ దేవుడు ఓడిపోయాడు అనిపించేటంతగా మనం ఆయనను అనేక పర్యాయాలు నిరాశకు, కన్నీటికి గురి చేశాం కాదా? ప్రభా నా దేవా, మనం మాత్రమే నా జీవితంలో మేలనేది చేయవలన కోరిక నాకున్నాను, నీతిని అనుసరించవలన అభిలాష నాకున్నా, ఆత్మీయతను నిరూపించుకోవాలన్నటువంటి జ్ఞానం నాకున్నా, నిర్ణయించుకోవలసిన సందర్భం అనే సంగతి మరచి, నిర్మలత కలిగి ఉండాల్సిన సందర్భం అని మరచి, నిర్మలము కాపాడుకోవాల్సిన సందర్భం మరచి, వాక్యం మరచి, ఆజ్ఞ మరచి, కట్టడ మరచి, నీ గంభీరత మరచి, నీ హెచ్చరికను విస్మరించి చూచుచున్న వాడవు, వినుచున్న వాడవు అన్న సంగతినే మర్చిపోయి నా స్థాయికి, స్థానానికి
విరుద్ధంగా ప్రవర్తించిన నా భ్రష్టత్వం అంతటి రాత్రి పరలోకం కోరుకుంటున్నాను. యూదా రాసిన పత్రికలో నిర్జల మేఘము, త్రోవ తప్పిన చుక్కల వంటివా, రేణుతో పెగిలి 2 సార్లు ప్రకటింపబడిన చెట్టు వంటివా అని ఉదాహరించబడింది. నా ఆత్మీయ జీవితం నిర్జల మేఘం. మేఘం కనబడుతుంది కానీ ఏం లేదు, జలము లేదు, వర్షం రాదు, ఎవరికి ఉపయోగము ఉండదు. త్రోవ తప్పిన చుక్క, అది తప్పడమే కాదు, ఇతరులు కూడా తప్పిస్తుంది. నేనేం మాదిరి చూపిస్తాను, నేనేం మాదిరి నిరూపించాను చెప్పగలరా? ఫలానా సందర్భంలో నేను ప్రవర్తించిన తీరు చూసి నాకే బుద్ధి వచ్చింది, నాకే సిగ్గు వచ్చింది. ఫలానా సందర్భంలో నువ్వు చూపించిన ఆత్మీయత చూస్తే, దైవత్వం చూస్తే, ఫలానా సందర్భంలో నువ్వు చూపించిన ఆ వాక్యము అనుసరణ చూస్తే, నీ సహనం చూస్తే, నీ ప్రేమ చూస్తే, నీ తగ్గింపు చూస్తే, అయ్యో అయ్యో నాకే ఎంతో తలవంపులయ్యాను అని చెప్పగలిగేటంతటి స్థితిలో ఉన్నామా? దేవుని రాత్రి కాలం దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకునేందుకు కొరకాయ దేవుని ఆత్మను శోధించును గాక, బ్రద్దలు కొట్టునుగా. దేవునితో ఆటల, దేవునికి ఏమైనా మోమాటాలా, దేవుడు ఏమైనా దాటేయడానికి ఆయన మానవ మాత్రుడా? ఆయన చూసి చూడనట్టుగా ఉండేందుకు మనుష్య మాత్రుడా? ఆయన పరిశుద్ధత 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 ఎంతో తీక్షణమైనది. ఆయన పరిశుద్ధమైన దేవుడు అల్పమైన స్వల్పమైన సూక్ష్మమైన ఏ చిన్నమైన దుష్టత్వాన్ని సహించని నిష్కలకమైన కనుష్ఠమైన దేవుడు. దేవదూతలనే సైతం దోషులు కలుగుతున్న దేవుడు, సూర్యుడు సైతం లోపం చూస్తున్న దేవుడు, చంద్రుడు సైతం లోపం ఎరిగిన దేవుడు, మంటి పాలు నరడం, చిమిట చిరిగిపోయినట్లుగా చిరిగిపోనడం, నిశ్చింతగా నీతో త్రాగునట్లు హేయక్రియలు జరిగించిన వారి జీవితాలలో ఆయన మరి ఎన్ని దోషములు కనిపెట్టి చూడగలడు. 32వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినట్లుగా నేను ఎవడు నిలవగలడు? ఆయనను జనుడు నీ యొద్ద భయభక్తులు నిలుపుకున్నట్లు నీ యొద్ద కృప దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. ఆ ఒక్క ఆశతోనే కానీ మరి ఏ ధైర్యంతో నీ మందికి మేము రాట్లేదు. కేవలం నీ యొద్ద లభించే కృపను బట్టి కలిగే క్షమాపణ దొరికైనా ఆశతోనే కానీ మా స్వరీతి క్రియలను ఆధారం చేసుకుని మాతృకు రాజాలు. ఈ రాత్రి కాలం నూతన సంవత్సరంలో ఆరాధనతో ప్రవేశించక పూర్వం ఈ సంవత్సరం అంతటి యందు దేవుని మనము తిరిగి తిరిగి రాసపరిచిన సందర్భాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని హృదయాన్ని మరలా కించపరిచిన, ఆయన నామాన్ని అనేక పర్యాములు మరలా బాహాటముగా అవమానించిన సంగతులన్నింటినీ స్మరణకు తెచ్చుకుంటూ ప్రభు దగ్గర క్షమాపణ కోరుకునేందుకు కొరకై సమీపిద్దాం. యూదా రాసిన పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. యూదా రాసిన పత్రిక 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూరు నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని విరామ నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కొవరము చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. కయ్యూరు, బిలాము,
కోరహు. ముగ్గురు భారీ వ్యక్తులను ఒక్క వచనములో ప్రస్తావించాడు. ముగ్గురు మూడు వేరు వేరు కాలాలకు చెందినవారు. కయీను మనకి అక్కడెక్కడో ఆదికాండం మొదటి అధ్యాయంలో 4 అధ్యాయములు కనబడతాయి. బిలాము సంఖ్యాకాండంలో కనబడతాడు. కోరహు వీరందరూ మోషే తుది దశకు వచ్చినప్పుడు కనబడతారు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా కయీను, బిలాము, కోరహు. కయీను తన సహోదరుని విషయమై, బిలాము దేవుని ప్రజల విషయమై, కోరహు దైవ జనుల విషయమై. కయీను తన సహోదరుని విషయమై తాను చూపిన అసూయ, పగ, ద్వేషం, హత్య. బిలాము తాను దేవుని ప్రజల విషయమై చేసిన కీడు, దేవుని ప్రజలు కలిగించిన నష్టం, దేవుని ప్రజల నష్టానికి తగ్గించిన సూచన, సలహా. బిలాము దేవుని ప్రజలు నష్టపడడానికి, దేవుని ప్రజలు కన్నీటి పర్యంతం అవడానికి, దేవుని ప్రజలు ఎంతో భయంకరమైన గగ్గోలు కారణం. కోరహు దైవజనులు నేలకు సాగిలపడడానికి, గాయపరచబడడానికి, దైవజనులు కన్నీరు కార్చడానికి కారణం. తన తోటి సహోదరుడు, తన ముందున దేవుని ప్రజలు, తన పైన దైవ జనులు. ముగ్గురు వ్యక్తులు 1వ వచనంలో ప్రస్తావించడంలో ప్రత్యేకమైన కారణం ఉంది. నీవు నీ తోటి వారి విషయంలో ఏం చేస్తావు? నీవు నీ చుట్టూ ఉన్న దేవుని ప్రజల విషయంలో ఎలా స్పందించావు, ప్రవర్తించావు? నీవు నీ పై ఉన్నటువంటి అధికారం విషయంలో ఎలా ప్రవర్తించావు? తిరస్కరణ, ధిక్కరణ, అపహరణ. దేవుడు నిర్దేశించిన సంపదలను గురించి, దేవుడు నిర్ధారించిన వ్యక్తులను గురించి, దేవుడు నిర్ణయించిన కఠిన గురించి ఎంతటి భయంకరమైన విద్వేషం. దేవుడి రాత్రికాలం ప్రభు దగ్గరికి వస్తున్నాం. మన శారీరకమైన అపవిత్రతలు, మన మానసికమైన దోషములు, మన ఆత్మీయమైన ఓటములు ప్రభువుతో ఒప్పుకునేందుకు కొరకైనా సరైన గడియ ఇది. తన పరిశుద్ధ లేఖనాన్ని మన చెవుల్లో గింగులు అనిపించిన, ఏండ్ల తరబడి దేవుని వాక్యమును చేతబట్టిన అసంఖ్యాకమైన వర్తమానికులు మనకు తారసమైన ఎన్నో సందర్భాలలో దేవుడు గద్దింపులను, హెచ్చరికలను తీసుకొచ్చిన మరలా అజాగ్రత్తగా, అలక్ష్యంగా, అమర్యాదగా, అనైతికంగా, అవివేకంగా ప్రవర్తించిన ప్రతి పరిస్థితులన్నిటిలో కయీను నీ ఇంట, బిలాము నీ సంఘములో, కోరహు నీ పైన వారి విషయంలో స్పందించిన తీరు
వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే ఎంత విచిత్రమైనటువంటి అపరాధములు. జీవన దేవుడిలారా, హోషేయ గ్రంథంలో 7వ అధ్యాయం దయచేసి రండి. 4 పదాలని గమనం తీసుకొని వచ్చి మనం ప్రారంభంలోకి వెళ్దాం. హోషేయ గ్రంథం 47 పాఠ్యమందిరంలో ముందుగా 6వ అధ్యాయానికి వస్తాం. 6వ అధ్యాయం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. 767 పేజ్ నెంబర్ 747. 4వ వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును, తెల్లవారిగానే కనబడు మేఘం ఎగిరిపోనట్లు, ప్రాంతకాలమున పడు మంచు ఆరిపోనట్లును మీ భక్తి నిలవకపోవును. మేఘము ఎగిరిపోనట్లుగా, మంచు ఆరిపోనట్లుగా అంటే భక్తి ఉండిలే. కానీ ఒక సందర్భం వచ్చింది, క్లిష్టమైన సందర్భం వచ్చింది, శ్రమ అనే బెట్ట కలిగింది. అది తిరస్కారము, నిందో, అవమానము, లేకపోతే మరి ఇంకేమిటో నీ తలంపులకు విరుద్ధం సంభవించింది. వెంటనే భక్తి ఏమైపోయింది? ఎగిరిపోయింది, ఆవిరైపోయింది. దీనంగా పాడిన పాటలు ఏమైపోయినాయి, ఈనాడు చేసిన ఆరాధనలు ఏమైపోయినాయి, మళ్ళీ వేసిన వాక్యాలు ఏమైపోయినాయి, చదివిన లేఖనాలు ఏమైపోయినాయి, విన్న వర్తమానాలు ఏమైపోయినాయి, తీసుకున్న నిర్మాణాలు ఏంటి, చేసిన సమర్పణలు ఏంటి? ఎగిరిపోయిన మేఘం, ఆవిరైపోయిన మంచు. మన భక్తి ఎన్ని సందర్భాలలో ఆ నిర్దిష్ట శ్రమల సందర్భాన భక్తి దేవుడు చూడలేకపోయాడు. అది అంతర్ధానం అయిపోయింది, ఆవిరైపోయింది, చూడలేకపోయాడు. భక్తికి బదులుగా భక్తిహీనత చూశాడు. ఆయన ఎక్కడికి తీసుకున్నాడు. ప్రభు క్షమాపణ అడగలమా? 2వది, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం. అక్కడ 3 వ్యక్తులను చూపించాను యూదా పత్రికలో. ఇక్కడ 4 అనుభవాలు, 4 ఉదాహరణలు జ్ఞాపకం చేస్తున్నాను. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము ఎవరును త్రిట్టివేయని అప్పము వంటి వాడు ఆయను. దాని పరివసానం ఏంటి చెప్పండి? ఎవడును త్రిట్టివేయని అప్పం అని అంటే పాక్షిక నాశనం. ఒక అప్పం కాల్చుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలా? రెండో వైపు కూడా త్రిప్పాలి. లేకపోతే ఏమవుతుంది? ఒక ప్రక్క పూర్తిగా నాశనం అయిపోయి మరొక ప్రక్క పూర్తిగా తెరసకి కాకుండా అయిపోతుంది. ఇక్కడ దీని అర్థం ఏంటంటే జీవితంలో, ఆత్మీయ జీవితంలో కేవలం తెరసక్యము కానీ, నిరుపయోగమైన, రుచికరము కానీ, వ్యర్థమైపోయిన, భోజ్యమైపోయింది జీవితం. అది ఎవరి ఆకలి తీర్చాలో, ఆదుకోవాలో, ఆ అవసరం తీర్చడానికి ఏ మాత్రం కూడా హేతువు లేకుండా అయిపోయింది. మన ఆత్మీయ జీవితం ఎవరిని ఆత్మీయ ప్రయోజనం కొరకు, ఎందరి ఆత్మీయ మేలు కొరకు, ఎవరెవరిని ఆధ్యాత్మిక ఆదర్శం కొరకు, ఎవరెవరి అంతరంగ పోషణ కొరకు
దేవుడు ఉద్దేశించాడో అది ఏమాత్రం కూడా నెరవేరుకునే వ్యర్థమైపోయింది. ఒక సందర్భంలో నీ దైవత్వాన్ని చూపించి మరొకరిని ఎవరిలో పురుకొల్పాలని స్థిరపరచాలని దేవుడు ఆశించాడు. కానీ త్రిప్పి వేయని అప్పము నిరుపయోగమైనట్లు వ్యర్థమైనట్లుగానే మన జీవితం వ్యర్థమైపోయింది. ఎవరికి నీ ఆదర్శం కాలేదు, ఎవరికి నీ ఆశీర్వాదం కాలేదు. అది మరొకరికి ఎవరికి ఆత్మీయ ప్రయోజనం కాలేదు. భర్తకు అది ఏమాత్రం కూడా లాభదాయకం కాలేదు. భార్యకు నీ ఆత్మీయ జీవితం ఏమాత్రం ఆదర్శంతో కాలేదు. తల్లిదండ్రులకు, బిడ్డలకు, పొరుగు విశ్వాసికి, క్రీస్తు నెలగని అవిశ్వాసికి నీ జీవితం ప్రయోజనకరం కాలేదు. మూడవది హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. క్షమించండి, 9వ వచనం. 3వ అంజుల తిని బలమును మృంగి వేసినను అది అతనికి తెలియకపోయిను, తన తల మీద నెలిసిన వెంట్రుకలు కనబడుచున్నను అది తెలియదు. చాలా స్పష్టంగా చక్కగా అర్థం చేసుకునే భాషలో హోషేయ గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, విమర్శిస్తున్నాడు. ప్రవక్త ఎవరిని? దేవుని అన్యులు కాదు. ఎఫ్రాయిము అని అంటే ఎవరిని పిలుస్తున్నాడు? ఇశ్రాయేలీయులందరినీ సంబోధించిన కొన్ని సంబోధనలు ఉన్నాయి. ఒక్కొక్కసారి యాకోబు అని పిలిచాడు యెషయా గ్రంథంలో, నిన్ను నిర్మించిన వాడు నుంచి. అంటే ఆ వ్యక్తి యాకోబు కాదు, ఆ యాకోబు సంతతి అంతటిని. మరికొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలు వినుము అని పిలిచాడు ద్వితీయోపదేశకాండంలో. మరికొన్ని సందర్భాలలో ఆ ఇశ్రాయేలీయులందరినీ అనగా దేవుని ధర్మశాస్త్రం వారు, విమోచించబడిన వారు, యాజకత్వమైన వారు, పరిశుద్ధ ఆలయం వారు, వారిని ఎఫ్రాయిము అని పిలిచాడు. నా జ్యేష్ఠ కుమారుడా అని పిలిచాడు. అషూరును అని కూడా పిలిచాడు. ఇవన్నీ కూడా నా జనులకు యూదా అని పిలిచాడు. ఇవన్నీ కూడా దేవుని ప్రేమకు సంబంధించిన అన్యులు కాదు. కాబట్టి ఇక్కడ మూడవదిగా ఇక్కడ హెచ్చరిక ఏమిటంటే నెరసిన వెంట్రుకలు ఉన్నాను కనబడలేదు. అంటే దాని అర్థం ఏంటంటే నీ బలహీనతకి వెనకకుండా పోయావు. నీ బలం మిగిలిస్తారు అన్యులు. ఇప్పుడు నువ్వు బలహీనతో అది తెలుసుకోవాలంతటి సంస్థను ఎప్పుడైతే తన క్షౌరం చేయబడిందో తన బలమంతా కూడా పోయింది. కానీ ఎప్పటికట్లు విరజిమ్మని అనుకొని లేచాడు. అర్థమైంది నేను బలహీనుడనని. ఆత్మీయ జీవితంలో వాగ్దానాలు చదివేస్తున్నావు, ఇది మనకే అనుకుంటున్నావు, వాక్యం చదివేస్తున్నావు, అబ్బా దేవుడు మాట్లాడేసాడనుకుంటున్నావు. మనం చాలా ఆత్మీయులం, అతీతులం, భక్తులం, పరిశుద్ధులం, నీతిమంతులం, పరిపూర్ణులం, దైవాలం. మనం ఆత్మీయంగా బలహీనత వెంట్రుకలు అనేది బలహీన దశ అనగా వృద్ధాప్యం దశను జ్ఞాపకం చేస్తున్నాయి. బలహీనతను ఎరుగని స్థితిలోకి వెళ్ళిపోయాయి. దేవుడిని రాత్రికాలం దేవుని ఆత్మ మనం పరిశోధిస్తుండగా, దేవుని వాక్యం మనం విప్పి చూపిస్తుండగా మన జీవితాలను జీవగల దేవుడు యెహోవా మనలను గద్దిస్తుండగా ఒకవేళ ఇంకా సమర్థించుకుంటే, ఇంకా ఒకవేళ మన హృదయాలు బ్రతలు కాకపోతే ప్రభువా నా బలహీనతను ఎరుగని ఆ జ్ఞాన దశలో నేను తిరిగి ప్రభువా
నేను వేరే వేసుకోలేకపోయినా, అంచనా వేసుకోలేకపోయినా ఆత్మీయ బలం కూర్చి, నా బలహీనతలో కూర్చి, ఇది నా బలహీనత అన్న సంగతిని కూడా విచక్షించని స్థాయికి ఎగిరిపోయిన మేఘం, ఆవిరైన మనుషు మొదటిది. రెండవది త్రిప్పివేయని అప్పం, రెండవది. మూడవది దాన్ని నెరిసిన వెంట్రుకలు. నాలుగవది చూడండి, 11వ వచనం హోషేయ 7:11. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గల గువ్వాయను. నాలుగవదిగా, ఎప్పుడైతే దేవునికి దూరముగానో దోషముగానో ఉన్నాడో ఏమైపోయాడంట? పిరికి గుండె గల గువ్వ ఆయను. విశ్వాసముతో దేవుడు తోడై ఉన్నాడని, దేవుడి సన్నిధి ఉన్నాడని, ఎంతో గంభీరంగా నీతివంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటుందని పలికిన మనము గడగడలాడిపోయి రొమ్ములు బాదుకొని అయ్యో అయ్యో ఆపద సంభవించిందే, శత్రువు మీద దాడి చేశాడే, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, శ్రమలు ఆవరించాయి, విషాదాలు అలుముకున్నాయి, గురుల్లో చిక్కుకున్నాను, నా చుట్టూ విపరీతమైనటువంటి భయములు ఆవరించినాయి. ఈ అన్ని పరిస్థితులలో విశ్వాసిగా కలిగి ఉండవలసినటువంటి ధైర్యం లేదు. ఉంటే కదా గువ్వాయ శ్రమకు గడగడలాడిపోయి, తగడిల్లిపోయి, సొగసిల్లిపోయి, కేకలు వేసి మూర్చిల్లిపోయి, నీ దేవుడు లేడన్నట్లు, ఆయన సహాయకులు కాడనట్లు, ఆయన శక్తి ఉడిగిపోయిందన్నట్లు మరచి కలిగి ఉన్న భయం కూడా పాపమే. అది అవిశ్వాసాన్ని చూపిస్తుంది. ఆ కలవరం, ఆ భయం, ఆ పిరికితనం దేని బట్టి కలిగింది? అవిశ్వాసం. విశ్వసించువాడు కలవరపడు రాదు. విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు. విశ్వాసం ఉన్న చోట ఎలాంటి అనుమానం లేక, ఇక్కడ మనం చూస్తాం ఆ విషయంలో, ఈ పిరికి గుండెల్లో గువ్వ ఏం చేసినాడంటే, ఆ ప్రక్కన ఆ దేశం వారిని, ఐగుప్తు వారిని, వీరిని, వారిని రండి రండి సహాయం కల్పిస్తున్నాడు. ఏ కారణం? విశ్వాసం వల్ల కలిగి ఉండాల్సిన ధైర్యము కోల్పోయాడు. ప్రభు సహాయాన్ని పొందాల్సిన సందర్భంలో మనుషుల సహాయాలను, సలహాలను, సూచనలను, సంప్రదింపులను, పరుగులు. కారణం విశ్వాసపు ధైర్యం లేదు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. ఐదవదిగా, ఈ రాత్రి కాలంలో మనం సరి చేసుకోవాల్సినటువంటి గర్వింపు, ఎటువంటి వారిగా కనబడుతున్నాం దేవుని కంటికి అనంటే, చదవండి 16వ వచనం, హోషేయ 7:16. వారు తిరుగుతురు కానీ సర్వోన్నతులైన వారి వైపుకు తిరగరు, వారు అక్కడకు రాని వెలువలే ఉన్నారు, ఆవిరి అయిన మంచు వలె ఉన్నారు, త్రిప్పి వేయని అప్పము వంటి వారయ్యారు, తల మీద నెరిసిన వెంట్రుకలు తెలియని వారయ్యారు, బుద్ధి లేని పిరికి గువ్వ వంటి వారయ్యారు. ఐదవది, అక్కరకు రాని విల్లు వంటి వారు. సమయానికి ఆ సూర్యుడు
ఆ వీరుడు వాడుకుందాం అనుకున్నప్పుడు, తీసి ఎక్కువ పెడదాం అనుకున్నప్పుడు, వాడు గెలుద్దాం అనుకున్నప్పుడు ఈ విలువను వినియోగించి శత్రువును హతమారుద్దాం అనుకున్నప్పుడు అది జౌకిచ్చు విల్లు అంటే దాని అర్థం ఇది బాణము కాదు, విల్లు ఎలా ఉండాలి? టెన్షన్ గా ఉండాలి కదా అది ఒకవేళ కనుక గట్టిగా లాగినప్పుడు ఒగిపోయింది అనుకోండి, ఈ బాణము వేగంగా వెళ్ళదు. ఆ వంపులో ఉండేటువంటి ఆ విల్లు ఎలా ఉండాలా? చాలా సామర్థ్యంతో ఉండాలి. అది మెత్తనైపోతే లేక అది విరిగిపోతే ఇక ఈ బాణం వినియోగించడానికి అది ఎంత మాత్రం కూడా అక్కడ ఎన్ని బాణాలు ఉండొచ్చు, కానీ విల్లు జౌకించే విల్లైతే, బలహీనమైన విల్లైతే ఇక ఎన్ని బాణాలు ఉన్నా కూడా వినియోగించలేడు. దీని తాత్పర్యం ఏమంటే దేవుడు ఆయన సందర్భాల్లో వినియోగించుకోవాలి అని మనల్ని చేతబెట్టినప్పుడు, ఆశగా మన ద్వారా తాను ఏదో సాధించాలని ఆశించినప్పుడు, మనల్ని వాడుకొని ఆయన విజయం పొందాలని ప్రయత్నించినప్పుడు మనము ఆయనకు అక్కరకు రాని, ఆయనకు ఉపయోగానికి రాని విల్లుగా మిగిలిపోయినాం. అదే ఐ కాంట్ యూజ్ దిస్ ఈస్ వెరీ యూజ్లెస్. నాకు ఏమాత్రం కూడా నా ఉపయోగానికి రానిదైపోయింది, నా అక్కలు తీర్చడం అయిపోయింది. బాగా వేస్తుంది ఏంటంటే, ఇద్దరు శిష్యులు పంపించాడు, పోయి అక్కడ కాటుకోకుంటుంది విప్పి తీసుకురండి అని. యజమానుడు కనుక ఎందుకు విప్పుతున్నారు అడిగితే ఏం చెప్తున్నాడు? బోధకునికి కావలసింది, అవసరం ఉంది బోధకునికి, పనుంది నీతో, ఆయనకు అవసరం ఉంది అని. ఆ అవసరం ఆ గార్గం వాడు ఏం చేసిందండి? తీర్చింది. ఆయన అవసరం మెస్సయాగా యెరూషలేములోకి ప్రవేశించేందుకు కొరకైన అవసరం ఆ గార్గము తీర్చింది. కానీ మనం మనుషులముగా, మానవులుగా, ఎన్నికైన వారముగా దేవుడు మనం ఎంతో ఇంద్రియాలతో దర్శించిన నింపినా కూడా దేవుని అవసరం మన వలన తీరకపోవడం ఎంత విషాదం, ఎంత విచిత్రం. దేవుడి దాని రాత్రి కాలం ప్రభు పాదాల మీద వెళ్దాం, దేవుని అడుగుదాం, దేవా కరుణించు, నా జీవితాన్ని కరుణించు. నా జీవితంలో నేను కలిగినటువంటి ఈ కయ్యను స్వభావం, ఈ బిలాము స్వభావం, ఈ కోరవ స్వభావం, ఆవిరైపోయిన మంచు వంటి నా భక్తి, నిలవకపోయిన భక్తి, త్రిప్పిపోయిన అపమ్మలే, ఎవరి ఆకలిని తీర్చని నా స్థితి, బలహీనమైపోయిన నా ఆత్మీయతను ఎరుగని నా అజ్ఞాన దశ, భయములతో నింపబడినటువంటి నా పెరిగిపోయేటువంటి నా యొక్క స్థితి, అవిశ్వాసపు స్థితి. దేవా, నీకు సరైన సమయంలో అవసరానికి ఏమాత్రము రాని విలువలే నా దశ ఎన్నోసార్లు ఈ సంవత్సరంలో మిగిలిపోయిందయ్యా. సంవత్సరాంతానికి వచ్చాను. ఈ సంవత్సర కాలంలో నేను గాయపరిచిన, దుఃఖపరిచిన, నేను కించపరిచిన, నేను కన్నీటి పర్యంతం చేసిన, నీవు వాపోయేలా చేసిన నా ఆత్మీయ దుస్థితి అంతటిని మళ్ళా నీకు తీసుకొచ్చుకుంటున్నాను. ఎవరు ఎందుకు పోగలను ప్రభు? నువ్వు క్షమిస్తేనే, కనికరిస్తేనే ముందుకు సాగలను. దేవుని ప్రేమ జ్ఞాపకం చేసుకునే కొలది మరింతగా కిన్నులమై ఆయన ముందు సాగిలు పడగలం, క్షమాపణ అడగలం. 2025వ సంవత్సరం ముగింపుకు వచ్చాం. మన ఆత్మీయత ఏంటి? మన దైవత్వం ఏంటి? మన భక్తి ఏంటి?
మనం నిరూపించుకుంది ఎక్కడ, మనం నిర్ధారించుకుంది ఎక్కడ, మనకు ఆయన నిర్దేశించింది ఏంటి, మనం ప్రదర్శించింది ఏంటి, ఆయన ఆశించింది ఏంటి, మనం కనపరుచుకుంది ఏంటి. కొన్ని నిమిషాలు మౌనంగా ఉందాం, ప్రభు దగ్గర మనం యథార్థంగా ఉంచుకుందాం. ప్రభు నన్ను కరుణించేవాడు. చనిపోతీనే యేసుని గాయము రేపితేనే, చనిపోతీనే యేసుని గాయము రేపితేనే, మోసపోతే నేను దృష్టి తొలగితే రఘున నన్ను చూడని, ప్రభు యేసు నా రక్షక రసగు కన్నులు నాకు నిన్ను చూడా, ప్రభు యేసు నా రక్షక రసగు నాకు నిరతమునే నిన్ను చూడా. దయచేసి దేవుని పాదాల ముందుకు వచ్చినప్పుడు సమర్థించుకునేటువంటి మనసు తీసుకుని వచ్చి అపవాదిని కట్టడి చేసుకున్నాం. ప్రభువా, నా దోషాలను ఏమని కప్పుకోగలని ముందు నేను ఇచ్చినంత సూక్ష్మంగా పెంచడం లేదే.